ఈ టోటల్ భారతదేశ కార్మిక వర్గం కానీ తర్వాత మహిళా కార్మిక వర్గం మొత్తం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కార్మికుల హక్కుల దినోత్సవంగా మేడేని ప్రపంచమంతా వాడవాడల కార్మిక కార్ఖానాలలో కూడా చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ మేడే అనేది కార్మికుల యొక్క హక్కులను కాపాడుతూ, కార్మికుల యొక్క చట్టాలను కాపాడుతూ, వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం కావాలని చెప్పేసి ఈ కార్ల్ మార్క్స్ గారు ఏదైతే ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి ఏదైతే నినాదం ఇచ్చారో అటువంటి స్ఫూర్తితోటి ఆనాడు జరిగినటువంటి అమెరికాలోని చికాగో నగరంలో జరిగినటువంటి పోరాట స్ఫూర్తితోటి నేడు అనేక కార్మిక సంఘాలు తమ యొక్క హక్కుల కోసం పోరాటాలు చేస్తూ ఉన్నాయి. అమెరికా నగరంలో 1886 3వ తేదీన జరిగినటువంటి అల్లర్లు, అక్కడ జరిగినటువంటి త్యాగాల ఫలితంగా మే 1వ తేదీననే మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవంగా ప్రకటించాలని చెప్పేసి ఇంటర్నేషనల్గానే ఒక తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం కూడా భారతదేశానికి రావటం అనేది జరిగింది. ఇక్కడ కూడా భారతదేశంలో కూడా చేస్తున్నారు. భారత రాజ్యాంగంలో కూడా 8 గంటల పని దినం, స్త్రీలకి ప్రసూతి సెలవులు, స్త్రీలకు కొన్ని హక్కులు, కనీస వేతనాల చట్టం, పిఎఫ్, ఈఎస్ఐ ఇలాంటి సౌకర్యాలు, అట్లా కార్మికులకు సంబంధించిన సంక్షేమం ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో రాసుకోవడం జరిగింది. ఈ రాసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే కార్ల్ మార్క్స్, కార్ల్ ఎంగిల్స్ ఏదైతే ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి నినాదం ఏదైతుందో దాని స్పిరిట్లోనే, దాని నేపథ్యంలోనే, దాని ఆలోచనలోనే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా భారత రాజ్యాంగం రాసేటప్పుడు కార్మికులకు కూడా హక్కులు ఉండాలి, కార్మికుల పని దినాలు కూడా 8 గంటల పని దినం ఉండాలి, కార్మికుల్లో పనిచేస్తున్న మహిళలకు కూడా సేఫ్టీ వాతావరణం ఉండాలి, వాళ్ళు కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాలి, అట్లా వాళ్ళకు కూడా ఆడామగా తేడా లేకుండా వాళ్ళకు కూడా కనీస వేతనాలు అమలు జరపాలన్నటువంటి ఆలోచన కూడా చేసిన దాంట్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా భారత రాజ్యాంగంలో ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఈ మేడే యొక్క విశిష్ట ఏంటంటే, దీని చరిత్ర నేపథ్యం ఏంటంటే 1886కు ముందు అమెరికా నగరంలో కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళకి పని గంటలు అనేది కానీ సమయపాలన అనేది కానీ పూర్తిగా లేదు. కార్మికులు వెట్టి బానిసలుగా చూస్తున్నటువంటి రోజులవి. అసలు 12 గంటలు, 18 గంటలు, 20 గంటలు కూడా పనిచేసే పరిస్థితి ఉన్నది. ప్రతి కార్మికుడు రాత్రి తెల్లవారుజామున 4 గంటలు పోయి మళ్ళీ రాత్రి 9 తర్వాత ఇంటికి వచ్చి కనీసం కుటుంబంతో కూడా గడిపే పరిస్థితి లేనటువంటి దుర్బలమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి ఆ రోజులు. ఆ పరిస్థితిలోనే అమెరికాలో ఉన్నటువంటి మెకానిక్ షాపులలో కానీ, అమెరికాలో ఉన్నటువంటి కొన్ని మధ్యతర పరిశ్రమలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అందరూ కూడా ఐక్యమై తమ హక్కుల కోసం పని గంటలు తగ్గించాలని పెద్ద ఎత్తున పోరాటాలనేది చేయటం జరిగింది. ఒక ప్రాంతంలో ప్రారంభమైనటువంటి ఆ పోరాటం మొత్తం అమెరికా అంతా కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈ పరిస్థితుల్లోనే 12 గంటలు కాదు, 8 గంటల కోసమే మనం పెద్ద ఎత్తున పోరాటాలు చేసేయాలని చెప్పేసి 1886 మే 1, 2, 3వ తేదీలలో చికాగో నగరంలో లక్షలాది మంది, హేగ్ నగరంలో లక్షలాది మంది కార్మికులందరూ కూడా గుమ్ముగూడటం జరిగింది. ఆ గుమ్ముగూడే సందర్భంలో పెట్టుబడిదారులకి ప్రభుత్వాన్ని మధ్యన, కార్మికుల మధ్యన ఘర్షణలు జరిగినాయి. ఆ ఘర్షణల సందర్భంగా కార్మికులందరూ కూడా ఉద్రిక్తులై ఈ అణచివేత వ్యతిరేకంగా పోరాడే సందర్భంలో ఒక పోలీసు చనిపోవటం జరిగింది. ఆ పోలీసు చనిపోయిన సందర్భంలో కూడా కొన్ని కాల్పులు జరిగినాయి. ఆ కాల్పులో 8 మంది కార్మికులు కూడా చనిపోయారు. ఆ చనిపోయిన సందర్భంలో చిందినటువంటి రక్తం నుంచి ఎగినటువంటి జెండే ఈ ఎర్ర జెండా. ఈ ఎర్ర జెండాయే ఇలా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని దిక్సూచిగా, పోరాటానికి చిహ్నంగా ఇలా ఎర్ర జెండా నిలబడటం జరిగింది. ఆ పరిస్థితుల్లో ఇంకొక దుర్మార్గమైనటువంటి చర్య కూడా జరిగింది. ఏంటంటే పోలీసు చనిపోవటానికి కానీ, అక్కడ ఉన్న అల్లర్లకు కానీ ప్రధాన కారణం ఒక 6 కామ్రేడ్స్, ట్రేడ్ యూనియన్ నాయకులు అని చెప్పేసి వాళ్ళ మీద అప్పటికప్పుడు ప్రభుత్వం ఉరిశిక్షను కూడా ఖరారు చేయటం జరిగింది. ఆ ఉరిశిక్ష వేసే సందర్భంలో ఒక కార్మికుడు చెప్పాడు, మీరు ఎన్ని ఉరిశిక్షలు వేసినా, ఎంతమంది చంపినా 8 గంటల పని దినం కోసం పోరాటం అనేది ఆగదు. ఎటు చూసినా, అటు చూసినా, వెనక వైపు చూసినా, ముందు వైపు చూసినా, ఎక్కడ చూసినా కార్మిక ప్రభంజనం ఉంటుంది. మీ మెడలు వంచే రోజులు వస్తాయి. మీరు చేసేటటువంటి దుర్మార్గమైన చర్యలు అణచివేసే రోజులు దగ్గరకు వస్తాయి. కబర్దారు పెట్టుబడిదారు మూకొల్లారు అని చెప్పేసి ఉరికొమ్మకెక్కి జోహార్లు అమరవీరులు వర్ధిల్లాలి ఎర్రజెండా, కావాలి 8 గంటల పని దినాలని చెప్పేసి ఆ రకంగా నినాదాలు చేసి అమరులు కావడం జరిగింది. ఆ రోజు అమరులైనటువంటి త్యాగాల
ఫలితంగానే స్ఫూర్తితోనే ఈరోజు బా అమెరికాకు పరిమితమైనటువంటి ఈ 8 గంటల పని విధానం అతను ఉత్తర అమెరికా, తర్వాత దక్షిణ అమెరికా, లేకపోతే యూరోప్ ఖండం మొత్తం కూడా వ్యాపించింది. అదే సందర్భంలో రష్యాలో విప్లవం విజయవంతమైంది. రష్యాలో విప్లవం అయినప్పుడు కమ్యూనిజం నాయకత్వంలో, లెనిన్ నాయకత్వంలో అక్టోబర్ 17న విప్లవం విజయవంతం సందర్భంలో అక్కడ కూడా 8 గంటల పని కావాలనే నినాదంతో అక్కడ ముందుకు రావటం అనేది జరిగింది. ఆ రకంగా వచ్చినటువంటి ఆ స్పీడ్తోనే ఇలా జాతీయ ఉద్యమాలు కూడా ప్రబలంగా వచ్చినాయి. అంటే యూరోప్ ఖండంలోనూ విప్లవోద్యమాలు వస్తే ఇక్కడ దక్షిణ దేశం ప్రపంచంలో మొత్తం కూడా జాతీయ ఉద్యమాలు వచ్చినాయి. ఆ జాతీయ ఉద్యమాలు వచ్చే సందర్భంలో బ్రిటిష్ వలసవాదంగా ఉన్నటువంటి ఇండియాలో అప్పటికే స్వతంత్రం కావాలని పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలు స్ఫూర్తిగా అమెరికాలో జరిగినటువంటి చికాగో నగర పోరాటం కూడా స్ఫూర్తిగా ఉన్నది. అట్లానే రష్యాలో జరిగినటువంటి అక్టోబర్ విప్లవం కూడా స్ఫూర్తిగా ఉన్నది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచిన ఉద్దేశంలో కూడా భారతదేశంలో 1921 నుంచి మొదలు పెడితే పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచినాయి. అనేక రైల్వే సమ్మెలు జరిగినాయి, జూట్ మిల్ సమ్మెలు జరిగినాయి, అనేక సమ్మెలు జరిగినాయి. ఆ సమ్మెల నేపథ్యంలోనే ఒక పెద్ద ఎత్తున మహారాష్ట్రలో పెద్ద పోరాటం జరిగింది. ఆ పోరాటంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాల్గొన్నాడు. అట్లానే అనేక మంది ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొనడం జరిగింది. ఆ రకంగా ఈ లోపలనే 1946లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్తు సంబంధించినటువంటి చైర్మన్ అధ్యక్షస్థానంగా ఏర్పడడం జరిగింది. ఆ రాసే క్రమంలోనే రిజర్వేషన్లు పెట్టుకోవటం, కార్మికులకు కొన్ని చట్టాలు తీసుకురావటం, కొన్ని హక్కులు తీసుకురావటం, ఆదేశ మన ప్రాథమిక హక్కులు రాసుకోవటం, తర్వాత కొన్ని అనేక నిబంధనలు కూడా ఇవన్నీ కూడా రాసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కూడా మన మార్క్స్ ఏదైతే ఇంటర్నేషనల్గా ఏదైతే కార్మికుల కోసం పోరాటం చేసిండు, ఆర్థిక పోరాటాలు ఏ రకంగా చేసిండు, కార్మికుల హక్కులు, అట్లానే సమసమాజ నిర్మాణం, అట్లానే దోపిడీ లేని వర్గ సిద్ధాంతాన్ని ఏదైతే తీసుకొచ్చిండో అట్లానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వాళ్ళ యొక్క పోరాటాలను ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగంలో కార్మికులకు సంబంధించినటువంటి విధులు, బాధ్యతలు, వాళ్ళ హక్కులు ఇవన్నిటిని కూడా పెట్టండి. ఆ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్ని పుస్తకాలు చదివిండో అట్లానే డాక్టర్ కార్ల్ మార్క్స్ కూడా ప్రపంచంలోనే అనేక గ్రంథాలు రాయటం జరిగింది. మార్క్స్ మేధావేండు సమసమాజ నిర్మాణం కోసం. అట్లనే భారత స్వతంత్రోద్యమం అనంతరం భారత ప్రజలకు ఏం కావాలని చెప్పేసి భారత రాజ్యాంగం నిర్మించింది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అట్లనే కార్ల్ మార్క్స్ని మనం సమోజ్యులుగా చూసే దాంట్లో ఎలాంటి సందేహం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు కార్మిక పోరాటాలు ఉధృతంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సందర్భంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి స్వతంత్ర పోరాటం, ఆ స్వతంత్ర పోరాటం సందర్భంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం ఎలా ఉండాలి, ఈ దేశంలో పరిపాలన ప్రజలకు అందుబాటులో ఏ రకంగా జరగాలనేటువంటి దాని మీద ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని రాజ్యాంగాలన్నీ అధ్యయనం చేసి భారతదేశంలో ఉన్నటువంటి భిన్న వర్గాలకు అనుకూలమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని తయారు చేయడం అనేది జరిగింది. ఆ రాజ్యాంగంలో కార్మికులకు, కర్షకులకు, పేదలకు, మహిళలకు, అన్ని రంగాల వారికి ఏ రకమైనటువంటి హక్కులు, చట్టాలు ఉండాలనో, అణగారిన వర్గాలకు ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు ఉండాలో వాటన్నిటిని కూడా దాంట్లో పొందుపరిచారు. ఆ రకంగా కార్మికుల పక్షాన పోరాడుతూనే కార్మికులలో మహిళా కార్మికులు కూడా పనిచేసే చోట వివక్షతని ఎదుర్కోవడం కానీ, తర్వాత పనిచేసే చోట వేధింపులు ఎదుర్కోవడం కానీ, తర్వాత వాళ్ళు ప్రసూతి కోసం సెలవులు కావాలని చెప్పేసి అర్జించే దాంట్లో కూడా ఆనాటి పెట్టుబడిదారులు, ఆ యజమానులు ఎవరైతే ఉన్నారో వాటిని నిరాకరించేటువంటి పరిస్థితి ఉన్నది. ఒక ప్రసూతి సెలవులే కాదు, ప్రతి ఒక్క కార్మికుడు హక్కుల్ని కూడా నిరాకరణ చేసినటువంటి సందర్భంలో అంబేద్కర్ గారు కూడా ఆ మహిళల యొక్క ఏ రకంగానైతే మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలని పట్టుదలతో ఉన్నాడో, అదేవిధంగా మహిళా కార్మికులకు కూడా అన్ని రకాల సంక్షేమం అందుబాటులో ఉండాలని చెప్పేసి వారికి ప్రసూతి సెలవులు కానీ, తర్వాత పనిచేసే చోట రక్షణ కోసం కానీ వారికి కొన్ని రకాల హక్కుల్ని సాధించి పెట్టడం అనేది జరిగింది. ఆ రకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో కులరహిత సమాజాన్ని స్థాపించడం కోసం, కులరహిత దేశంగా భారతదేశం ఉండాలని చెప్పేసి పోరాటం చేయడం జరిగింది. అందుకనే ఇక్కడ కులము, తర్వాత వర్గ పోరాటాలు కూడా జమిలిగా నిర్వహించినప్పుడే ఈ దేశంలో భారతదేశంలో కుల నిర్మూలన సాధ్యమవుద్దనేది కూడా మనకు చరిత్ర చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఆ ప్రపంచం మొత్తం కూడా వర్గాలుండి జాతులుంటే భారతదేశంలో కులాలు ఎక్కువ ఉన్నాయి.
కాబట్టి ముందుగా ఈ కులాంకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాల్లో ముందు భాగంలో ఉండాలని చెప్పేసి కులరహిత భారతదేశాన్ని నిర్మించడం కోసం ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి, కార్మికుల కోసం చేసినటువంటి కృషి, వీటన్నిటిని కూడా మనం మర్చిపోకూడదు. రెండింటిని కూడా సమపాలలో నడిపినటువంటి వ్యక్తి. కాబట్టి మన మార్క్స్ ఏదైతే ఈ దోపిడీ సమాజం, పెట్టుబడిదారి సమాజం నుంచి విముక్తి అయ్యి కార్మిక వర్గంలో నాయకత్వంలో ఈ దేశం, ఈ ప్రపంచం మొత్తం కూడా కార్మిక వర్గం నాయకత్వం నడవాలని చెప్పేసి ఏ రకంగా అయితే పిలుపునిచ్చారో అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సంపూర్ణ రాజ్యాంగం కావాలని చెప్పేసి వారు పిలుపునిచ్చారు. కాబట్టి అట్లాంటి సంపూర్ణ రాజ్యాంగం కోసం ఇక్కడ పోరాటాలు జరిగినటువంటి సందర్భం ఉన్నది. ఆ నేపథ్యంలోనే ఆ మార్క్స్ని తర్వాత అంబేద్కర్ని ఇద్దరిని కూడా పోల్చి చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ప్రపంచం మొత్తానికి మార్క్స్ మహానాయకుడు అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహానాయకుడుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆనాడు అంబేద్కర్ గారు సాధించినటువంటి పోరాట నేపథ్యం ఈరోజు మళ్ళీ అంబేద్కర్ గారు చేసినటువంటి పోరాటాన్ని నేపథ్యాన్ని చూసుకొని మళ్ళీ ఈరోజు ఇప్పుడున్నటువంటి పాలకులు భారత రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం, అంబేద్కర్ గారి ఆశయాల్ని సాధించడం కోసం మనం ఇలాంటి పోరాట స్ఫూర్తితోటి భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు కూడా నిర్వహించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి మొత్తం భారత జాతి మొత్తం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా మనం అంబేద్కర్ గారిని కూడా స్ఫూర్తిగా తీసుకొని మనం పోరాడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది అనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.